వృశ్చిక రాశి వారికి 2026 జనవరి నెల మొదటి వారంలో మహాదృష్టం పట్టబోతోంది. అన్నవారే మీ కాళ్ళు మొక్కుతారు. ఈ స్త్రీని మాత్రం వదులుకోవద్దు. అసలు వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల మొదటి వారంలో మీకు ఎటువంటి అదృష్టం అనేది పట్టబోతోంది? మీరు ఏ విధమైన జీవితాన్ని చూస్తారు? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ సమయంలో వృశ్చిక రాశి వారి స్త్రీని మాత్రం అసలు వదులుకోకూడదు. తెలుగు అక్షరం పా గుణింతంలో అక్షరం, ఇంగ్లీష్ అక్షరం పీతో మొదలయ్యేటటువంటి పేరుతో ఏ స్త్రీ అయితే మీ జీవితంలో ప్రవేశిస్తుందో ఆ స్త్రీని మాత్రం ఈ సమయంలో మీరు అసలు వదిలిపెట్టకూడదు. మీకు ఈ సమయంలో శారీరక శ్రమ అనేది పెరుగుతుంది. బంధువులతో వాదులాటకు దిగకపోవడమే మేలు. అనవసరమైన ధన వ్యయం జరిగే సూచనలు కూడా ఉన్నాయి. అధికారులను మెప్పించడానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు దైవారాధన మానవద్దు. శ్రీ లక్ష్మీ యోగం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి కోసం చేసిన ప్రయత్నాలు మీకు ఎంతగానో ఫలితాలను ఇస్తాయి. పెట్టుబడులు లాభాలని ఇస్తాయి. నిర్ణయాల్లో స్పష్టత చాలా అవసరం. కుటుంబ సభ్యులతో చర్చించి ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఉద్యోగంలో శాంతంగా వ్యవహరించాలి. వ్యాపారంలో కొత్త ప్రయత్నాలకు ఇది సరైన సమయం కాదు. ఉన్నదానిని జాగ్రత్తగా కొనసాగించాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే సమస్యలు తొలగుతాయి. నవగ్రహ ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయం అంతా కూడా చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చు. మీ జీవితం మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారిపోతుంది. వృశ్చిక రాశి వారికి 2026 ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఈ రాశి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది అన్నీ కూడా తెలుసుకుందామండి. కొత్త ఏడాది వృశ్చిక రాశి వారికి కుజుడి యొక్క అనుగ్రహంతో కోరికలన్నీ కూడా నెరవేరున్నాయి. అంతేకాదండి, ఈ రాశి జాతకులకు ఆర్థిక పరిస్థితి చూసుకున్నట్లయితే కొత్త ఏడాది 2026 ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి నుండి గురుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కాలంలో మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. రాహు అష్టమ స్థానం నుండి సంచారం చేసే సమయంలో మీకు రావాల్సినటువంటి బకాయిలు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే రాహు కేతువుల ప్రభావంతో అనవసరమైన ఖర్చులు పెరగవచ్చు. అయితే ఓపికతో సరైన ప్రణాళికలు పెట్టుబడి పెట్టడం వల్ల మీ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమయంలో మీరు దాన ధర్మాలు, మతపరమైన కార్యకలాపాలపైన ఎక్కువగా ఖర్చులు చేయవచ్చు. ఈ కొత్త ఏడాది వృశ్చిక రాశి వారి కెరియర్ పరంగా శుభ ఫలితాలు ఉంటాయి. ఈ రాశి నుండి సూర్యుడు దశమ స్థానంలో సంచారం చేసే సమయంలో కెరియర్ పరంగా మంచి పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశము ఉంటుంది. ప్రభుత్వ రాజకీయ రంగాల్లో ఉండేవారికి ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంటుంది. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తేదీ వరకు కూడా గురుడు ఉన్నత స్థానంలో ఉండడం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాదు రాహు అనుగ్రహంతో కెరియర్కు సంబంధించిన విషయాల్లో శుభప్రదంగా ఉంటుంది. అయితే కొన్ని విషయాల్లో గోప్యత పాటించాలని గుర్తుంచుకోండి. లేదంటే కార్యాలయంలో ఉద్యోగులకు ఇబ్బందులు అనేవి ఎదుర్కొనవచ్చు. వృశ్చిక రాశి వారికి ఏడాది 2026 వ్యాపార రంగంలో శుభ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ కాలంలో మీ యొక్క కష్టానికి తగిన ఫలితాలు కూడా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటటువంటి వ్యక్తులకు అద్భుతమైన ఫలితాలు కూడా రానున్నాయి. ఏప్రిల్ నుండి జూన్ వరకు సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఊహించని లాభాలు అయితే ఉంటాయి. వృశ్చిక రాశి వారికి కొత్త ఏడాది 2026 విద్యారంగంలో అనేకమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. మరొక వైపు బుధుడు గురుడి ప్రభావంతో మీ యొక్క తెలివితేటలు, అభ్యాస సామర్థ్యము పెరుగుతాయి. దీంతో మీరు పోటీ పరీక్షకు రాణిస్తారు. జనవరి 16 నుండి ఫిబ్రవరి 24 వరకు కుజుడు ఉచ్చస్థితిలో 3వ స్థానంలో సంచారం చేసే సమయంలో విద్యార్థులకు గొప్ప విజయాలు దక్కే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఏప్రిల్ 3 నుండి మే 10 వరకు కుజుడు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మీరు ఉన్నత విద్యను పొందడంలో విజయం సాధిస్తారు. దీంతో పాటుగా ఉద్యోగ పరీక్షల్లో మంచి విజయం కూడా సాధిస్తారు. ఈ కాలంలో మీరు కష్టపడి పనిచేస్తే చాలా క్రమశిక్షణతో కూడా ఉంటారు. వృశ్చిక రాశి వారికి ఏడాది 2026 ఆరోగ్యపరంగా అనుకూలత అనేది కనిపిస్తోంది. కుజుడి ప్రభావంతో మీ యొక్క శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. అయితే కుజుడు రాహు సంచారం చేసే సమయంలో మీ ఆరోగ్యం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. ఏప్రిల్ 3 నుండి జూన్ 20వ తేదీ వరకు కూడా
మీరు కోపం, ఒత్తిడి, ఆరోగ్యం ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. రాహు అష్టమ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక ఆరోగ్య సమస్యలు అయితే కలగవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ మానసిక ప్రశాంతతను కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా శీతాకాలంలో రక్తపోటు, చక్కెర, కొలెస్ట్రాల్ బరువు చూసుకోవడం చాలా ముఖ్యం. వృశ్చిక రాశి వారికి 2026 ఆంగ్ల నూతన సంవత్సరం. ప్రేమ, వైవాహిక జీవితంలో సంతోషం అనేది ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క పిల్లల వైపు నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మీ ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది. అయితే శనిదేవుని ప్రభావంతో మీ ప్రేమ సంబంధాల్లో కొంత దూరం అనేది పెరగవచ్చు. అయితే జూన్ 2 తర్వాత గురుడు ఉచ్చ రాశి అయినటువంటి కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు మీ యొక్క పరిస్థితులు మెరుగుపడతాయి. మీ కుటుంబ సంబంధాల గౌరవం కూడా ఉంటుంది. మీ బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. అయితే రాహువు కేతువుల ప్రభావంతో మీ సంబంధాల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. కాబట్టి అటువంటి సమయంలో కొంత సంయమనం పాటిస్తే మీకు మేలు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. వీరు పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, వృశ్చిక రాశి వారి ఏడాది ప్రతిరోజు శివనామస్మరణ చేయాలి. ప్రతిరోజు కూడా లేదా ఆదివారం రోజున కూడా తప్పనిసరిగా సూర్య భగవానుడికి నీటిని అంటే ఆజ్యాన్ని సమర్పించాలి. మీ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు పేదలకు పాలు, చక్కెర దానం చేయాలి. మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక, ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు అయితే ఈ సమయంలో పూర్తిగా లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది లభించబోతోంది. వృశ్చిక రాశి వారికి మిత్రత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచిస్తారు. తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది. స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు. స్నేహితులతో ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు. స్నేహితులకు సాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం. అంతేకాదు వారి కష్ట సుఖాలు కూడా వీరు పంచుకుంటారు. వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారు ఇతరులతో స్నేహాన్ని పంచుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అని అర్థం. వీరిలో కోపతాపాలు కూడా వీరికి చాలా అధికంగానే ఉంటాయి. ఈ వృశ్చిక రాశి జాతకులు అధికమైన పట్టుదల కలవారుగా ఉంటారు. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజమైన కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ చూస్తే మనం కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో వీరికి అలవాట్ల మీద పేరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చెడించిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.